నోవహు దినాల్లో ఒక్కడే కబడ్డాడు, ఒక్కడ కోసం వారు తయారు చేసుకోమన్నాడు. బంగారం అంతా ప్రచండ వర్షం వస్తే ఏమైందంట, మొత్తం అంతా ప్రళయం వచ్చి అంతా కొట్టిపోయింది. ఒక్కడే బతికాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కడితో పాటు ఎంతమంది బతికారు? ఒక్కడితో పాటు ఎంతమంది బతికారు? ఎంతమంది వాళ్ళు? ఎంతమంది? నోవహు భార్య, నోవహు ముగ్గురు కుమారులు, నోవహు ముగ్గురు ఎంతమంది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కడే నీతిమంతుడు. ఇందాక ఏం చదివారు అక్కడ? నువ్వు ఒక్కడవే. ఇందాక ఫస్ట్ ఏం చదివారు? ఈ తరంలో ఒక్కడు. ఇందాక అదేం చదివారు? అది కీర్తనలో ఏం చదివారు? భక్తులు లేరు అన్నారా? భక్తి గలవారు లేరు. అది ఎక్కడంట? విశ్వాసము నరుల్లో నిండకుండా ఏమైపోయారంట? గతించిపోతున్నారు. నోవహు విశ్వాసంతో ఉన్నాడా? ఆ విశ్వాసం ఎలాంటిది? నీలో నాలో ఉందా? ఉదయకాలం అదే ప్రశ్న. ఒక్కడమే ఆరాధిస్తాం మొదలెట్టు, ఒక్కదాన్ని ఆరాధిస్తాం మొదలెట్టు. నోవహు ఒక్కడే ఏమన్నా భయపడ్డా? ఎవడో మాట్లాడలేదని ఏమన్నా బెదిరిపోయాడా? ఆయనకి ఒక ఆయన ఉన్నాడు పైన. ఆయనకి ఎవరున్నారు? ఒక ఆయన పైన ఉన్నాడు. ఒక్కడ బెదరాడా? అందరూ ఆడదండి. నోవహుకు నీళ్ళు ఇచ్చి దిక్కులేదు. నోవహుని తిట్టినోళ్లే కానీ, తువ్వాలు మూసినోళ్లే కానీ, అయ్యా కూర్చోయ్యా, ఇప్పుడు అన్నం తినలేయ్యా, అలసిపోయొచ్చు అయ్యా, ఇప్పుడు అవసరం తీర్చుకోయా, ఇప్పుడు నీళ్ళు తాగయ్యా, ఇప్పుడు అన్నం తినయ్యా అన్నవాడు ఉన్నాడా? లేరండి. నోవహు ఆళ్ళ వైపు చూడలేదు. ఎవరు వైపు చూశాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నీకు నిరుత్సాహం కలగకుండా ఉండాలంటే ఈ లోకం వైపు మనుషులతో నీకు నిరుత్సాహం, ఏడుపు మిగులుతుంది. ఆయన వైపు చూస్తే ఏం కలుగుతుంది? నిరీక్షణ మిగులుతుంది నీకు. ఏంటంటే ఎదురు చూపు. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూపు. ఆయన ఉన్నాడనేటువంటి నిరీక్షణ. నిరీక్షణ లేని ఇతరుల వలే మయమై ఉండకూడదు, దుఃఖముఖులై ఉండకూడదు. ఎలా ఉండాలి? ఉత్సాహంతో, సంతోషంతో, ఉల్లాసంతో ఉన్న దేవుడిని ఆరాధించాలి. ఉన్న దేవుడా ఉదయకాలం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కడు. ఇంకొక ఆయన ఉన్నాడు.